విలేకరుల సమావేశంలో పాల్గొన్న పెద్దలకు మరియు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గత నెల భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షునిగా రాష్ట్రానికి పివిఎన్ మాధవ్ గారు ఎంపిక కావడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిసారి మన అనంతపురం నగరానికి విచ్చేస్తున్నారు రేపు 30వ తారీఖు. అందుకు ఆయన రాకను భారతీయ జనతా పార్టీ శ్రేణులు, పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పూనుకున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 11 ఏళ్ల సుపరిపాలన తర్వాత మరి రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, ఈ అనంతపూర్కు చెందిన అల్లుడు ఈ ఊళ్ళోనే పెళ్లి చేసుకున్నాడు. ఆయన రావడం చాలా సంతోషకరం, శుభదాయకం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఎంతో నూతన ఉత్తేజం కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో కానీ ఇప్పుడు విస్తృతంగా బలపడుతుంది. ఎక్కడ చేరికలు, ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి మాధవ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఈరోజు రాత్రికి మాధవ్ గారు ఇక్కడ చేరుకుంటారు 9 గంటల ప్రాంతానికి. ఉదయం 6:30 నుంచి ఆయన పర్యటన మొదలవుతుంది అనంతపురంలో. మొదటి పర్యటన 6:30కు, మొదటి కార్యక్రమం 6:30కు విద్యారణ్య స్కూల్లో వివిధ క్షేత్రాల సమావేశంలో పాల్గొంటారు, ఆర్ఎస్ఎస్కి సంబంధించి. మరి 6:30 నుంచి 7:30 వరకు అక్కడే ఆ పర్యటనలో భాగంగా ఉంటాడు. 7:30కు మన హౌసింగ్ బోర్డు మైన్ రోడ్డు అరకు కేఫ్లో అక్కడికి వచ్చేసిన ఉద్యోగస్తులైతేనేమి, వాకర్స్ అయితేనేమి ప్రజలతో చాయ్ పే చర్చ నిర్వహించడం జరుగుతుంది. ఒక 1 అవర్. దాంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు, పత్రికా విలేకరులు పాల్గొనవచ్చు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఏదైనా సందేహాలు ఉంటే ఆయనతో చర్చించవచ్చు. తర్వాత మరి 9:30కు స్వతంత్ర సమరయోధుడు ఇక్కడ అశోక్ నగర్లో ఉండే ఎర్రమల కొండప్ప గారి విగ్రహానికి నివాళులర్పించడం, ఆయన్ని స్మరించుకోవడం అక్కడ జరుగుతుంది. ఆ తర్వాత 10 గంటలకు కృష్ణ కళామందిర్ నుంచి విస్తృత స్థాయి కార్యకర్తలు జిల్లా నలుమూల నుంచి విచ్చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని 10 గంటలకు ఎంతో ఉత్సాహంగా శోభాయాత్ర ప్రారంభమవుతుంది. కార్యకర్తలతో పాటు ఎక్కడ వెహికల్స్ లేకోకుండా జెండా చేతుకుని నడుచుకుంటా మనం సప్తగిరి సర్కిల్కి వచ్చి లలిత కళా పరిషత్తులో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించడం జరుగుతుంది. 2 గంటలకు భోజనానంతరం మరి ఇక్కడే 4 గంటలకు మీడియా మిత్రులతో చిట్ చాట్, అంటే ప్రెస్ మీట్ ఉండదు కానీ చిట్ చాట్ ఏదన్నా మనం ఆయనతో కూర్చొని ఇష్టాగోష్ఠిగా మనం మాట్లాడుకోవచ్చు ఒక 1/2 అవర్. మరి 6 గంటలకు హోటల్ అలెగ్జాండర్లో ఎలైట్ పీపుల్ మీటింగ్. అది ఓన్లీ డాక్టర్సు, ఇంజనీర్సు ఇలాంటి వాళ్ళు నిర్వహిస్తున్నారు. దాంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. అది పార్టీకి సంబంధం లేదు. ఎలైట్ పీపుల్ మీటింగు డాక్టర్సే కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో పార్టీ వ్యక్తులు పాల్గొంటారు, బయట సమాజంలో ఉన్న మేధావులు, పత్రికా విలేకరులు, ఇంకా లెక్చరర్స్, టీచర్స్ అందరూ పాల్గొనే విధంగా హోటల్ అలెగ్జాండర్లో డాక్టర్స్ ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే రాత్రి మరి 7:30కు ఒక కార్యకర్త ఇంటికి వెళ్ళి, డాక్టర్ నాగేంద్ర గారి ఇంటికి వెళ్ళి అక్కడ భోజనానంతరం సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అది ఆయన ఈరోజు నుంచి రేపు రాష్ట్ర అధ్యక్షుల పర్యటన వివరాలు ఇవి. అందుకు ప్రతి ఒక్కరూ సహకరించి భారతీయ జనతా పార్టీ అభిమానులైతేనేమి, కార్యకర్తలైతేనేమి ఇంకా స్వచ్ఛందంగా పాల్గొని, ముఖ్యంగా మీడియా వారు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. ప్రతిసారి భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చేసిన మీడియా సపోర్ట్తో మేము కార్యక్రమాలు చేస్తున్నాం. మీడియా ఖచ్చితంగా మాకు అండగా ఎప్పుడూ నిలబడుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ
సహకరించి రేపు జరగబోయే కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు జిల్లా అధ్యక్షులు కొనకొండ రాజేష్ గారు, మాజీ జిల్లా అధ్యక్షులు సందేడి శ్రీనివాసులు గారు తెలియజెప్పినట్టు మన రాష్ట్రానికి ఒక మంచి యువకుడు, విద్యావంతుడు, అనుభవజ్ఞుడు, కింద స్థాయి నుంచి ఒక విద్యార్థి దశ నుంచి ఒక బాల్య స్వయం సేవకుతో మొదలుకొని అఖిల భారత విద్యా పరిషత్లో మొదలుకొని అఖిల భారత విద్యా పరిషత్తే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో కూడా ఒక సంవత్సరం పాటు ఆయన అక్కడ పర్మనెంట్గా పనిచేయడం జరిగింది ఏబీపీలో. అక్కడ మొదలుకొని యువమోర్చాతో ప్రారంభమై ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి, రాష్ట్ర ఉపాధ్యక్షుల నుంచి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు కావడం, కార్యకర్తల్లో ఒక నూతన నిశ్చయానికి నాంది. ఒక కార్యకర్తగా పనిచేసిన వ్యక్తి మొట్టమొదటిసారి కాకుండా రెండవసారి ఇది మన రాష్ట్ర విభజనలో. ఒకటి సోము వీర్రాజు గారు, తర్వాత రెండవ వ్యక్తి ఆ కోణానికి సంబంధించిన వ్యక్తి పివిఎన్ మాధవ్ గారు. వీళ్ళిద్దరు కూడా ఒకే సంస్థ నుంచి వచ్చి ఆ సంస్థకి అధినేత కావడం, రాష్ట్రానికి అధ్యక్షులు కావడం ఇదందరికీ ఒక స్ఫూర్తిదాయకం. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తని గుర్తించి ఒక రాజ్యసభ అయితేనేమి, ఒక ఎమ్మెల్సీ అయితేనేమి, ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయితేనేమి, అలా ఒక భారతీయ జనతా పార్టీలోనే అది సాధ్యమవుతుందని మొన్న జరిగిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మకి మినిస్టర్గా ఇవ్వడం, ఆయన డైరెక్ట్గా ఎంపీ నర్సాపూర్ నుంచి గెలవడం, మినిస్టర్గా కావడం, అలాగే మొన్న రాజ్యసభ సభ్యుడిగా పాక సత్యనారాయణ గారికి ఇవ్వడం, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారికి ఇవ్వడం, మళ్ళీ ఎమ్మెల్సీ పనిచేసిన మాధవ్ గారికి ఇవ్వడం. అంటే పార్టీలో పనిచేసిన నా సామాన్య కార్యకర్తకి, పెట్టుబడిదారులకు కాకుండా సామాన్య కార్యకర్తకి ఈ స్థాయికి తీసుకెళ్తే కేవలం భారతీయ జనతా పార్టీని రుజువు చేసింది స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ చూసి నేర్చుకోవాలని. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ, ఎవరికి ఏ అవకాశాలు వస్తాయో తెలియదు, కానీ ఆ అవకాశం కేవలం ఒక భారతీయ జనతా పార్టీలో వస్తుంది. సామాన్య కార్యకర్త ప్రధానమంత్రి కావచ్చు, ఛాయ్వాల ప్రధానమంత్రి కావచ్చు, మామూలు కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడు, నేషనల్ ప్రెసిడెంట్ కూడా కావచ్చు. ఇది ఒక్క బీజేపీలో సాధ్యం. కాబట్టి బీజేపీ బలంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వెళ్తాందనే నిదర్శనం. ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. మాధవ్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు, భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ దేశంలోనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ కమలం వికసించాలనేదే బీజేపీ యొక్క నినాదం. ఒక దేశంలో అభివృద్ధి జరగాలంటే డబల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి. డబల్ ఇంజిన్ సర్కార్ ఉన్నప్పుడే దేశం సాధ్యమవుతుంది. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అంటే మరీ మంచిది. కొన్ని చోట్ల ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ కూడా ఉండాలి. కాబట్టి దాని దిశగా మీరందరూ తోడ్పాటు ఇవ్వాలని, భారతీయ జనతా పార్టీతోనే వికాసం సాధ్యం అది తెలుసుకున్నారు చాలామంది ఎన్డీఏలో ఉన్న మిత్రులు కూడా. కాబట్టి ఈరోజు దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అత్యధికమైన చేయుత ఈ రోడ్వేస్ అయితేనేమి, హైవేస్ అయితేనేమి, అలాగే ఎయిర్వేస్ అయితేనేమి, పోర్ట్లు అయితేనేమి, విశాఖ ఉక్కు స్టీల్ అయితేనేమి, అమరావతి యొక్క రాజధాని నిర్మాణం అయితేనేమి, ఈ యొక్క 12 సంస్థలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాసిన్, సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటి, ఐఐఎం, అలాగే ఎన్ఐటి, ఈ అన్ని సంస్థలు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కారు ఇతోధికంగా సాయం చేస్తుంది. ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్కి సాయం చేసేందుకు సిద్ధంగా ఉంది. రోడ్లు మామూలుగా డబల్ రోడ్లు వేసేటప్పుడు కూడా ఈరోజు 4 రోడ్స్ తయారవుతున్నాయి. కాబట్టి ఎక్స్ప్రెస్ వేలు కూడా తయారవుతున్నాయి. ఈ ఆర్థికంగా సాయం బ్రహ్మాండంగా చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా బీజేపీని ఆదరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ కూడా నమస్కారం. రేపటి రోజు అనంతపురం పట్టణంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి అకేషన్ ఉంటుంది. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారు మొదటిసారిగా వస్తున్నారు. మొత్తం అందరం కూడా ఆయన్ను ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడుతున్న కుటుంబాల్లో మాధవ్ గారి కుటుంబం ఒకటి. అలాంటి మంచి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మేమందరం కూడా భారతీయ జనతా పార్టీని మరింత బలపరిచి మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆశయాలు, ఆకాంక్షల ప్రకారంగా, భారతీయ జనతా పార్టీ ఆశల ఆకాంక్షల ప్రకారంగా గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బీజేపీని సంపూర్ణంగా స్వతంత్రంగా బలం పుంజుకునే విధంగా
కష్టపడడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ, అతి ఎక్కువ ప్రజాదరణ కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ, అతి ఎక్కువ సభ్యులను కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, భారతదేశంలో అతి ఎక్కువ కాలం పరిపాలించే పార్టీగా భారతీయ జనతా పార్టీ రికార్డు సాధిస్తుంది అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ధర్మం కోసం, దేశం కోసం, నేషన్ ఫస్ట్ అనే నినాదంతో మేమందరం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి ఇంతటి ప్రజాదరణ లభిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి సాధిస్తుంది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వపు మద్దతుతోనే నడుస్తూ ఉంది. ఎక్కడ రోడ్లు వేస్తున్నా కూడా మన సెంట్రల్ ఫండ్స్ తోటి సిఆర్ఎఫ్ కానివ్వండి, అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కానివ్వండి, అదేవిధంగా ఉపాధి హామీలో సీసీ రోడ్లు కానివ్వండి వేస్తూ ఉన్నారు. ఎక్కడ కుళాయి నీళ్లు ఇస్తున్నా కూడా జలజీవన్ మిషన్లో ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఆరోగ్యం అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకంలో నుంచి అంతా కూడా నడుస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుండే ప్రతి అడుగులో కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కాబట్టి ఆ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించేదని మేము కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మద్దతుతోనే, సహాయంతోనే, సహకారంతోనే జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా రాబోయే రోజులలో కూడా కేంద్ర ప్రభుత్వ సహాయం బాగా రాష్ట్రానికి అందుతుంది. కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి, జాతీయ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా మేధావులు, బుద్ధిజీవులు, ఆలోచన పరులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీకి తిరుగు ఉండదు. సుదీర్ఘకాలం భారతదేశాన్ని పరిపాలించి రామరాజ్యాన్ని స్థాపిస్తుంది అనేటువంటి నమ్మకంతో మేమందరం కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి మాధవ్ గారి ఈ యొక్క రాక ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక పండుగలాగా కూడా కనబడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఉత్సాహంతో, ఉల్లాసంగా కూడా ఆయన స్వాగతానికి సిద్ధంగా మేము కాసుకొని ఉన్నాము. ఆయన వచ్చిపోయిన తర్వాత, ఆయన దిశానిర్దేశం చేసిపోయిన తర్వాత మరింత గట్టిగా, మరింత పూర్తి విశ్వాసంతో, మరింత నమ్మకంతో, మరింత కష్టపడి, మరింత పార్టీకి కట్టుబడి పనిచేస్తామని చెప్తున్నాము. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీనే. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆర్మీలో ఎలాంటి క్రమశిక్షణ ఉంటుందో అలాంటి క్రమశిక్షణ పార్టీలో కూడా ఉంటుంది. అలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీలో మేమందరూ ఉన్నందుకు గర్వపడుతున్నాము. రేపటి కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీరందరూ కూడా వచ్చి పాలు పంచుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రానికి కొత్త రథసారథులు నియామకం జరిగింది. దక్షిణ భారతదేశంలో తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, చెన్నై కానీ, తమిళనాడు అయిన తర్వాత కేరళ. ఆంధ్రప్రదేశ్లో రథసారథి నేపథ్యం ఏంటంటే వారి కుటుంబం, వాళ్ళ తండ్రి గారితో మొదలుకొని జనసంఘ్ ఎమర్జెన్సీలోన సమాజానికి ఎంతో సేవ చేసిన కుటుంబము. అయిన తర్వాత అతను కూడా బాల్యం నుంచి జాతీయ భావాలు కలిగిన వివిధ సంస్థల్లో పనిచేసి భారతీయ జనతా పార్టీలో చురుగ్గా ఉంటున్నారు. ఒక కార్యకర్తకి ఎవరైతే సిద్ధాంతాలకి అనుగుణంగా ఉంటారో అని చెప్పేసి దాంట్లో భాగంగా పివి మాధవ్ గారిని రాష్ట్ర అధ్యక్షులు చేశారు. రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత రాష్ట్రంలోన, అదేవిధంగా జాతీయ స్థాయిలో పెద్దల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత రాష్ట్ర పర్యటన చేయాలి, ప్రతి ఒక్క జిల్లా పర్యటన చేయాలి. ఆ జిల్లాలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. అదేవిధంగా ఆ జిల్లాలో ఉన్న పరిస్థితిని అవగాహన చేసుకోవాలి. ఆ జిల్లాలోనే ఉన్న సమస్యల్ని, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అనే ఒక తలంపుతో ఈరోజు ఈ పర్యటన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దానికి సారథ్యం అని ఒక టైటిల్ కూడా ఇవ్వడం,
ఆ కార్యక్రమం ఈరోజు కడప అయిపోయింది, నిన్న నంద్యాల అయిపోయింది, ఈరోజు కర్నూలు నడుస్తూ ఉంది, రేపు అనంతపురం జిల్లా, ఎల్లుండి సత్యసాయి జిల్లా ఉంటుంది. అధ్యక్షులు వారు మినిట్ టు మినిట్ ప్రోగ్రాం తెలియజేశారు. దీంతో భాగంగా ఈరోజు అన్ని పార్టీని ప్రపంచవ్యాప్తంగా బలమైన పార్టీ, పెద్ద పార్టీ, అదేవిధంగా దేశంలో కూడా ఏ పార్టీకి అందని ఎత్తులో ఉంది. దక్షిణ భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లోన పార్టీని బలోపేతం చేయాలి అని ఒక కంకణం కట్టుకొని ఈ కార్యక్రమము, ఈ పర్యటనలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త దీంట్లో భాగస్వామ్య చురుకుగా పాల్గొంటున్నారు. అదేవిధంగా మేధావులు, ఎలైట్ పీపుల్ కూడా వారే ఈ కార్యక్రమం నిర్వహించుకుని ఆయన ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా విషయాలు, ప్రజా సమస్యలు కానీ, లేకపోతే ఇక్కడ మన రైతుల సమస్యలు కానీ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిపైన ఒక క్షుణ్ణంగా పరిశీలించి అవగాహన చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ పార్టీ తరపున ఒక నివేదిక సమర్పించే కార్యక్రమం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. దీని అందరూ పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా దీంట్లో విడిగా భాగస్వామ్యం వేసి దీంట్లో జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.